ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే మనం ఏదైనా చేయాలంటే మనకొక ఇన్‌స్పిరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో, యాస్ యూ ఆర్ ద ఫస్ట్ డాక్టర్ టు స్టార్ట్ ద లేజర్ ట్రీట్మెంట్ ఓకే. ఫర్ థిస్ ఓకే. ఫైల్స్ అండ్ ఫిస్టులా. ఆ! మీకు ఈ ఇన్‌స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచొచ్చింది? గవర్నమెంట్ సర్వీస్ ఫర్ ద లాస్ట్ 25 ఇయర్స్ 2001 నుంచి ఐయామ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ గాంధీ అండ్ ఉస్మానియా. చాలామంది పేషెంట్లు వస్తున్నారు. మా బుక్‌లో ఏది ట్రీట్మెంట్ అదే ఇస్తాం కదా మనము. మా బుక్ సర్జరీ బుక్‌లో ఏది ఉంటే అదే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏది వస్తే అదే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ పేషెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ రికరెన్స్. అసలు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ రికరెన్స్ అని చాలా స్టడీ చేశాను నేను. స్టడీ చేసి 2021 నుంచే నేను ఐఎమ్ డూయింగ్ ఆఫ్టర్ టేకింగ్ కన్సర్న్ విత్ ద పేషెంట్స్ అండ్ ఎథికల్ కమిటీ అప్రూవల్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఇన్వెస్టిగేషన్స్ ఆన్ పేషెంట్స్. దే ఆర్ గెట్టింగ్ బెటర్ విత్ మై ట్రీట్మెంట్ అండ్ వితౌట్ రికరెన్స్ ఆల్సో. అట్లా ఫైల్స్ కనిపెట్టాను. ఈ లేజర్ ఒకటే ఎందుకు లేజర్ అనేది ఎందుకు పనిచేస్తలేదంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ప్రొలాప్స్ నేను అన్నాను బయటకు యానల్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలాంగేటే బయటకు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొలాప్స్ హిమరాయిడ్స్ అంటారు. ప్రొలాప్స్ వాటిని ఇట్ ఈస్ నాట్ అడ్రస్సింగ్ దట్ లేజర్ ప్రొసీజర్. నేను ఏం చేశానంటే డెక్టానల్ రిపేర్ విత్ రిమినల్ వాటర్ లైగేషన్ రెండింటి మధ్యలో నేను లేజర్ ఎమర్జ్ చేసాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ శాండ్విచ్ ప్రొసీజర్. ఐ శాండ్విచ్ లేజర్ ఇన్ బిట్వీన్ రిమినల్ లైగేషన్ అండ్ దిస్ డెక్టానల్ రిపేర్. దాంతో పేషెంట్స్ గెట్టింగ్ బెనిఫిట్ వితౌట్ పెయిన్. ఇవాళ ఆపరేషన్ చేస్తే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వెళ్ళిపోయారు. మళ్ళీ నాకు కాల్ కూడా చేరేవాళ్ళు. అట్లా 500 మెంబర్స్ దాకా ట్రీట్ చేసిన తనే ఇట్ గాట్ పబ్లిష్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ. అందరూ 30-40 కేసులు చేసే పబ్లిష్ చేస్తారు. కానీ ఐ డిడ్ డూ లైక్ దట్. ఐ డిడ్ మోర్ దాన్ 500 కేసెస్ అండ్ పబ్లిష్ గివెన్ టు దట్ జర్నల్. ఇట్ గాట్ పబ్లిష్డ్. సో, సార్ ఇప్పుడు మనకి ఏదైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో, మనకి ఫైల్స్, ఫిస్టులా ఇది రాకుండా ఉండడానికి మన లైఫ్ స్టైల్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఆల్రెడీ చెప్పానమ్మా. లైఫ్ స్టైల్ ఏది మెయిన్గా సెడెంటరీ లైఫ్, దిస్ డైటరీ హ్యాబిట్స్. డైటరీ హ్యాబిట్స్లో మెయిన్గా యూ హ్యావ్ టు టేక్ హై ఫైబర్ డైట్, లెస్ నాన్ వెజ్ అండ్ మోర్ వాటర్. ఈ 3 ఇంపార్టెంట్ అమ్మా. ఈ 3 సూత్రాలు పాటిస్తే అవాయిడ్ ఒబేసిటీ, ఓకే. అవాయిడ్ సిట్టింగ్ మోర్ ఫర్ లాంగర్ పీరియడ్స్. సో, సార్ ఇందాక మీరు అన్నారు లైక్ వీటిపైన చాలా వరకి కూడా అవగాహన లేదు అని. సో, అవగాహన పెంచేందుకు ప్రజలకి మీరేం టిప్స్ ఇస్తారు? మెయిన్ ఇదే అమ్మా. అవగాహన అంటే ఇమ్మీడియట్ మీకు ఏ ప్రాబ్లం పెరియానల్ ప్రాబ్లం అంటే మనం చూసుకోలేము, వేరే కూడా చూడాలి మనది. మనం ఎప్పుడు చూసుకుంటాం, మనం వాష్రూమ్ పోయినప్పుడే మన రక్తం పడితేనే మనకు తెలిసిపోతుంది మనకి ఏదో ప్రాబ్లం ఉందని. కాబట్టి ఇమ్మీడియట్గా వేరేవాడు కనిపెట్టేది కదా, మనది మనం కనిపెట్టే డిసీజ్ ఇది. మనం గుర్తించబడే డిసీజ్ కదా. మనం చూసుకుంటేనే మనకు తెలుస్తుంది అరే రక్తం ఎందుకు పడుతుంది. అప్పుడు యూ హ్యావ్ టు ఇమీడియట్లీ కన్సల్ట్. అందరికి చెప్తున్నాను ఏంటంటే ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి మీకు ఏదైనా రక్తం పడ్డా, పెయిన్ వచ్చిన యానస్లో కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి. సింపుల్ ఫింగర్ పెట్టి డాక్టర్ చూడడం వల్ల నీ రోగం ఏంటిదో తెలిసిపోతుంది. అది ఫిషరా, హిమరాయిడ్సా, ఫిస్టులానా చిన్న ప్రాక్టోస్కోప్ ద్వారా తెలిసిపోతుంది. అది ఏ టైప్ ఆఫ్ ఫిస్టులా అనేది దానికి ఎంఆర్ఐ అని పెరియానల్స్ అని ఉన్నాయి. కానీ డాక్టర్ ఎనీ జనరల్ సర్జన్ దగ్గరికి పోతే, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోయినా దే విల్ డయాగ్నోస్ ద ఐదర్ ఫిషరా ఆర్ హిమరాయిడ్స్ ఆర్ ఫిస్టులా. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సర్జరీ చేయాలంటేనే ఈ మిగతా ఇన్వెస్టిగేషన్స్ అవసరం. డయాగ్నోసిస్ కోసం అవసరం లేదు, చూడంగానే చెప్పొచ్చు. పేషెంట్ చూసుకోలేడు, మనం చూడొచ్చు కదా. కాబట్టి కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, డయాగ్నోస్ చేసుకోవాలి, డిలే చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ. సార్. సో, చూస్తున్నారు కదా మనకి ఎలా అయితే ఫైల్స్ అండ్ ఫిస్టులాకి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కానీ, దానివల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది కూడా డాక్టర్ గారు చెప్పారు కదా. సో, అలాంటి సిమ్టమ్స్ తోటి ఎవరైనా కూడా బాధపడుతున్న వారైతే ఖచ్చితంగా ప్రాక్టాలజిస్ట్‌ని అయితే కన్సల్ట్ అవ్వండి. దాని తర్వాత మనకు అది ఫిస్టులా, ఫైల్సా, అది ఏ స్టేజ్‌లో ఉంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా కంప్లీట్‌గా మనకి డాక్టర్స్ చెప్తారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన పెయిన్‌ని భరిస్తూ మనకి ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియనప్పుడు మనకి డాక్టర్ గారు చెప్పినట్టు ప్రాక్టాలజిస్ట్‌ని అయితే కన్సల్ట్ అవ్వండి. అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.